అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. భద్రతా వైఫల్యం తీవ్రమైనది. లోక్సభలోకి ఇద్దరు గంతుకులు చొరబడి పొగబెట్టిన ఘటనను తీవ్రమైన అంశంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. 60 మంది జల సమాధి. యూరోప్కు బయలుదేరిన ఓ పడవ లిబియా సముద్రంలో బోల్తాపడడంతో 60 మందికి పైగా జల సమాధి అయ్యారు. ఎన్కౌంటర్లో ఎస్ఐ మృతి. ఛత్తీస్గఢ్లో సుకుమా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో సిఆర్పిఎఫ్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి మరణించారు. గాలిలో 30 అడుగులు. అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో ఓ 4 నెలల బుడతడు టొర్నటోలో చిక్కుకున్న నిక్షేపంగా బయటపడి ఔరా అనిపించాడు. సాయుధ దళాలు వినూత్నంగా ఉండాలి. వారికే చెప్పుకోండి. కాళేశ్వరంపై త్వరలో జ్యుడిషియల్ కమిషన్. నీటిపారుదల శాఖ ఈఎన్సీలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం బొంగపై సమగ్ర నివేదిక ఇవ్వండి. మరమ్మతులపై యూటర్న్ నేపథ్యంలో ఎల్ఎన్టీపై చర్యలు చేపట్టండి. గత సర్కారు హయాంలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల ఖర్చు వివరాలు ఇవ్వాలని ఆదేశం. 20న తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై కీలక ప్రకటనకు ఛాన్స్. నీటిపారుదల శాఖ మంత్రి ఈఎన్సీలతో సీఎం సమీక్ష. గ్రేటర్ హైదరాబాద్కు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచన. ఆదివారం రాత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి హైదరాబాద్లోని తన నివాసంలో ఆ శాఖ అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి దుబారా తగ్గించాలి, పన్నేతర ఆదాయం పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సూచనలు. సంక్షేమం అమల్లో ఆర్థిక మూలాలు దెబ్బతినొద్దు. అభివృద్ధిపై తిరోగమన ప్రభావం పడొద్దని స్పష్టీకరణ. సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో భేటీ. 21న కలెక్టర్ల కాన్ఫరెన్స్. ధరణి, రైతు భరోసా, కౌలు రైతుల గుర్తింపు తదితర అంశాలే ఎజెండా. మహాలక్ష్మి, గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక, ప్రజావాణి కార్యక్రమం విస్తరణపై చర్చ. కొత్త ప్రభుత్వ ఆలోచన విధానాన్ని స్పష్టం చేయనున్న సీఎం రేవంత్. రైతు బంధులో మార్పులు, పరిమితి విధించే అంశంపై వ్యవసాయ శాఖ కసరత్తు. అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులకు నిలిపివేత వేచన. త్వరలోనే మార్గదర్శకాలు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు. రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతులే సంఖ్య ఎక్కువగా ఉందన్న అధికారులు. 5 ఎకరాల లోపు ఉన్న 62 లక్షల మంది చేతిలో ఉన్న భూములు 1 కోటి ఎకరాలు. కేవలం 6.65 లక్షల మంది చేతిలో 52 లక్షల ఎకరాలు భూమి ఉన్నట్టు వెల్లడి. పరిమితి 5 ఎకరాల, 10 ఎకరాల. ఉద్యోగం చేయలేను. తాను ఇప్పుడు ఏ ఉద్యోగం చేసే స్థితిలో లేనని, ఉద్యోగం బదులుగా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా సాయం చేస్తే స్వీకరిస్తానని మాజీ డీఎస్పీ నళిని పేర్కొన్నారు. తన పోరాటాన్ని జనం తెలుసుకునే విధంగా ఒక సందర్భంగా సీఎం సృష్టించడం సంతోషంగా ఉందన్నారు. సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు. సంక్రాంతి పండుగలోపే ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాన్ని కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నల్లగొండ జిల్లా నకరేకల్లో ఆదివారం ఎమ్మెల్యే ఏముల వీరేశం విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. అయ్యప్ప యాత్రలో విషాదం. తమిళనాడులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన 3 అయ్యప్ప భక్తులు మృతి చెందారు. శబరిమల యాత్ర ముగించుకొని కారులో తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సులు. మహాలక్ష్మి ఎఫెక్ట్తో 40% పెరిగిన ప్రయాణికులు. రోజువారీ సగటు సంఖ్య 28 లక్షల నుంచి 43 లక్షలకు పెంపు. అసలే పాత బస్సులు కావడంతో అదుపు తప్పే ప్రమాదం ఉందనే ఆందోళన.
2,500 కొత్త బస్సుల అవసరం ఉందన్న యంత్రాంగం. పురపాలికల్లో అవిశ్వాస గంట. పలువురు మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు బీఆర్ఎస్లోని అసంతృప్తి. గతంలోనే 34 మున్సిపాలిటీల్లో అవిశ్వాస నోటీసులు బీఆర్ఎస్ అధిష్టానం నచ్చజెప్పడంతో నిలిచిన అవిశ్వాసాలు కొత్త సర్కారులు కొలుదీరడంతో అసమ్మతి వర్గంలో కొత్త ఊపు కలిసి వస్తుందన్న కాంగ్రెస్ సభ్యులు. అటు అభివృద్ధి, ఇటు పేదరికం. ఓవైపు అభివృద్ధి, అపార అవకాశాలు ఉన్న నగరాలు, గ్రామాలు, పౌష్టిక రోడ్డు, ఉండేందుకు ఇల్లు లేని ప్రాంతాలు. మరోవైపు తెలంగాణలో గడిచిన 5 ఏళ్లతో పోలిస్తే 7.3% తగ్గిన పేదరికం. అరవింద్ కుమార్ విపత్తు బాధ్యతలు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా దానా కిషోర్, విద్యాశాఖ కార్యదర్శిగా బుర్ర వెంకటేశం, ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టియన్ జడ్ చొంపుతూ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లకు స్థానచలనం. 9 మంది ఐపీఎస్ల బదిలీ, మరో 5 నాన్ కేడర్ ఎస్పీలకు స్థానచలనం. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి. ఇంజనీరింగ్ కాలేజీల ఎదురీత. 8 ఏళ్లలో 75 కాలేజీల మూత. జిల్లా కేంద్రాల్లోనే ఎక్కువ. రాజధాని పరిసరాల్లో 20 కాలేజీలు క్లోజ్. దూసుకొస్తున్న ప్రైవేటు వర్సిటీలు. కంప్యూటర్ కోర్సుల విజృంభణ. ఆ దిశగా పోటీ పడలేని కాలేజీలు. విదేశీ యూనివర్సిటీలు వస్తే ఇంకా ప్రమాదమే. సర్కారుకు ఉన్నత విద్యామండలి నివేదిక. శీతాకాల విడిదికి రాష్ట్రపతి రాక నేడు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస. 20న భూదాన్ పోచంపల్లిలో పర్యటన. జట్టుగా పనిచేసి లక్ష్యాలను సాధిద్దాం. అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బాధ్యతల స్వీకరణ. వన్యప్రాణుల దాడుల మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా పెంపుపై తొలి సంతకం. సమాప్తం.